హాయ్ హలో నమస్తే. చంద్రబాబు నాయుడు తమిళనాడు వెళ్ళి తమిళనాడులో చంద్రబాబు నాయుడు ఒక పెద్ద స్పీచ్ ఇచ్చాడు తమిళనాడులో. ఆ స్పీచ్ గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు తమిళనాడులో చేసినటువంటి ప్రసంగం ఏంటంటే దాని గురించి మనం మాట్లాడబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీ వాజ్ స్టార్టెడ్ బై ఎన్టీ రామారావు. అసలు ఎన్టీ రామారావు పొలిటికల్ పార్టీ ఎందుకు పెట్టాడు? తెలుగు సెల్ఫ్ రెస్పెక్ట్ అని పార్టీ పెట్టాడు. తెలుగు సెల్ఫ్ రెస్పెక్ట్ అని పార్టీ పెట్టినప్పుడు మేజర్గా మాట్లాడింది ఎన్టీ రామారావు, ఢిల్లీ ఆధిపత్యం మా మీద వద్దు. అదే ఎక్కువ పదే మాట్లాడాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉన్నప్పుడు ఆధిపత్యం చలాయిస్తున్నారు, ఢిల్లీ ఆధిపత్యం మాకు వద్దు అని పదే మాట్లాడింది ఎవరు? ఎన్టీ రామారావు. ఇప్పుడు ఢిల్లీ మీదే మనం డిపెండ్ అవ్వాలి, డబుల్ ఇంజన్ సర్కార్కి చాలా ఇంపార్టెంట్ అని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకో తెలియదు. ఫ్రీక్వెంట్గా ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నమెంట్ని చేంజ్ చేస్తున్నారు, రిమోట్ కంట్రోల్తో చేస్తున్నారు, మీరెవరు చెప్పడానికి, మేము చూసుకుంటామని గతం ఢిల్లీని చేస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫ్రీక్వెంట్గా అనుకోడుతున్నాడు. రీజనల్ లీడర్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉండాలని ఎన్టీ రామారావు కోరుకుంటే ఇప్పుడు ఈయన ఎలియన్సే బెటర్ అని చెప్పి ప్రసంగాలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా ఏమైంది? గతంలో అసలు టీడీపీ డిఎన్ఏ ఆఫ్ టీడీపీ ఏంది? వాట్ ఈస్ ద డిఎన్ఏ ఆఫ్ టీడీపీ? టీడీపీ యొక్క బ్లడ్ లోపలికి వెళ్ళి డిఎన్ఏని టెస్ట్ చేస్తే ఆ డిఎన్ఏ నుంచి బయటకు వచ్చేది రీజనల్ ప్రైడ్, ఫెడరల్ అటానమీ, రెసిస్టెంట్ టు సెంట్రల్ ఇంటర్ఫరెన్స్. అది యాక్చువల్ డిఎన్ఏ. బట్ ఇప్పుడు వాళ్ళ ముఖం చూస్తే ఎలాగనిపిస్తుందంటే నేషనల్ సరెండరు, వాళ్ళ సెంట్రల్ డామినెన్స్, వాళ్ళు చెప్పినట్టు మనం చేసుకుని పోవాలని అలా కనిపిస్తుంది. అది డిఎన్ఏ ఒకటి ఉంది. వీళ్ళు యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ బిహేవియర్ ఇస్ డిఫరెంట్గా ఉంది టీడీపీకి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారు మొత్తం డివియేట్ చేశారు, ఎందుకో తెలియదు. యాంటీ సెంటర్ స్టాండ్స్ని కాస్త ఎలియన్స్ పాలిటిక్స్గా మార్చాడు ఈయన పొలిటికల్ టీడీపీని చేతిలో తీసుకున్న దగ్గర నుంచి ఎన్డీఏకి, బీజేపీకి అలైన్మెంట్లోకి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. రీజనల్ ప్రైడ్ని కాస్త డబుల్ ఇంజన్ డిపెండెన్సీగా మార్చాడు ఈయన. యాక్చువల్గా ఒరిజినల్ ఎన్టీ రామారావు ఇస్ రీజనల్ ప్రైడ్, ఈయన డబుల్ ఇంజన్ డిపెండెన్సీకి తీసుకెళ్ళాడు. అంటే ఎన్టీ రామారావు ఏమన్నా అంటే స్టేట్కి అటానమీ ఉండాలి, అసలు మా రాష్ట్రం మీరు ఎవరైనా చెప్పండి అనేవాడు ఎన్టీ రామారావు. వీళ్ళు మనం ఢిల్లీ మీద డిపెండ్ అవ్వాలి, లేదంటే డెవలప్మెంట్ అవ్వదని చెప్పేసి ఆ మోడల్లోకి వెళ్ళిపోయాడు ఈయన. సెంట్రల్ ఓవర్ రీచ్కి ఎన్టీ రామారావు గట్టిగా తగిలేవాడు, సెంట్రల్ ఓవర్ రీచ్కి. ఈయన వచ్చింది ఇప్పుడు ఏంటి, గతంలో అసలు ఎన్టీ రామారావు తిరగబడింది దానికి కాంగ్రెస్ గవర్నమెంట్. అక్కడ ఇందిరాగాంధీ టైంలో గవర్నర్ రోల్, సెంట్రల్ ఏజెన్సీస్, ఫెడరల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ తోటి మీరు మమ్మల్ని ఆధిపత్యం తొక్కుతున్నారు, మీరెవరు అని చెప్పేసి ఆయన పార్టీ పెడితే వీళ్ళు గవర్నర్ రోలు బిల్లులకు సపోర్ట్ చేశారు, సెంట్రల్ ఏజెన్సీస్కి సపోర్ట్ చేస్తున్నారు, ఫెడరల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నా కూడా అన్యాయం చేస్తున్నారు, చూస్తూ ఊరుకున్నారు. ఐడియాలజికల్ డైల్యూషన్ మొత్తం అయిపోయింది. ఒరిజినల్ టీడీపీ ఐడియాలజీ ఏంటంటే రీజనల్ ఐడెంటిటీ, సెక్యులర్ పొజిషనింగ్, వెల్ఫేర్, ప్రైడ్ పాలిటిక్స్ అవన్నీ. ఇప్పుడు అవన్నీ కాస్త చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న తర్వాత ఇది ఎన్డీఏలో కొన్ని భాగస్తులు, మేము కూడా ఒక భాగస్తులమి, వాళ్ళు చెప్పినట్టు చేయాలని అట్లా వెళ్ళిపోయింది పొలిటికల్ పార్టీ ప్రస్తుతానికి. పొలిటికల్ సర్వైవల్కి, ఐడియాలజికల్ కన్సిస్టెన్సీకి గతంలో ది ఐడియాలజికల్ కన్సిస్టెన్సీ పొలిటికల్ సర్వైవ్, ఇప్పుడు మొత్తం పొలిటికల్ సర్వైవ్కి మార్చారు. ఒకసారి కాంగ్రెస్, ఒకసారి థర్డ్ ఫ్రంట్, ఒకసారి ఎన్డీఏ, ఒకసారి ఎగ్జిట్, ఒకసారి ఎంట్రీ, ఒకసారి ఇన్, ఈసారి అవుట్, ఇవన్నీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పొలిటికల్ ఆపర్చునిజం ఎక్కువగా కనిపిస్తుంది ఆయనలో. ఎందుకు అంటే డెవలప్మెంట్ అని చెప్తున్నారు పొలిటికల్ పార్టీలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పార్టీలు మీరు ఎందుకు సాఫ్ట్గా ఉన్నారు సెంటర్తో అంటే వాళ్ళు చెప్తే డెవలప్మెంట్ కోసం మనం చేయాలి, మన డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అన్నారు. అది ఒక పెద్ద అబద్ధం యాక్చువల్గా. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సౌత్ ఇండియాలో ఒక ఆంధ్రప్రదేశ్ కొద్దిగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి. పొలిటికల్ పార్టీలన్నీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనం సెంటర్కి అనుకూలంగా ఉండాలి, డెవలప్మెంట్ రావు, ఫండ్ రాదని చెప్తున్నారు. అదొక పెద్ద అబద్ధం. ఇది వితౌట్ సెంట్రల్ డెవలప్మెంట్, సెంట్రల్ సపోర్ట్ మిగతా సౌత్ ఇండియా రాష్ట్రాలు ఎలాగ దూసుకెళ్తున్నాయి. తమిళనాడు ఇప్పటికి కూడా తమిళనాడు స్ట్రాంగ్ ఎకానమీ, లాంగ్ హిస్టరీ ఆఫ్ ఎసెట్ స్టేట్ ఎకానమీని బలంగా పెట్టినటువంటి రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఇప్పటికి కూడా మనకంటే బెటర్గా పెట్టగలుగుతున్నారు. వాళ్ళు సెంటర్ మీద డిపెండ్ అయ్యారా? స్టేట్ అటానమీ మీద గుండెదారితో ఎదుర్కొన్నటువంటి పొలిటికల్ పార్టీ స్టేట్ రాష్ట్రం తమిళనాడు. కేరళ సోషల్ ఇండికేటర్స్, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్లో కానీ, వెల్ఫేర్ డెవలప్మెంట్లో కానీ కేరళ ఈజ్ ద నెంబర్ 1 పొజిషన్లో ఉంది కేరళ.
వాళ్ళు దే ఆర్ యాంటీ సెంటర్ వాళ్ళు. కర్ణాటక గ్లోబల్ హబ్. నారా లోకేష్ రోజు మా 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 మీ మీ కంపెనీలు మా దగ్గరికి రండి రండి అంటున్నాడు లోకేష్ గారు. ఎందుకు? బికాజ్ గ్లోబల్ హబ్గా తయారైంది కర్ణాటక. దేర్ యాంటీ సెంటర్ వాళ్ళు. ఓకే, గ్లోబల్ హబ్గా తయారు చేస్తారు సెంటర్ సపోర్ట్ లేకుండానే. తెలంగాణ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీలో, ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీలో తెలంగాణ ఉంది. యాంటీ గవర్నమెంట్ సెంట్రల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ. సో వీళ్ళు చెప్పే కథలేండి మనకి, సెంట్రల్తోనే ఎలియన్స్ ఉంటేనే మనకి డబ్బులు వస్తాయి, ఫండింగ్ వస్తాయి అని వీళ్ళు కథలు చెప్తున్నారు. యాక్చువల్గా పొలిటికల్ పార్టీలు ఇక్కడ వాళ్ళ సపోర్ట్ లేకుండానే కర్ణాటక ఎందుకు టాప్ ఎకానమీలోకి వెళ్ళింది, కేరళ ఎందుకు టాప్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ ఇండికేటర్స్లో ఉంది, కర్ణాటక ఎందుకు టాప్ ఐటీ హబ్గా మారింది, అండ్ తెలంగాణ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇవన్నీ కూడా యాంటీ సెంటర్ స్టాండ్స్ తీసుకొని ఆత్మగౌరవంతో నిలబడ్డ రాజకీయ రాష్ట్రాలు ఇవి. మీరెందుకు కాంప్రమైజ్ అయ్యి కథలు చెప్తున్నారు మనకి? వాళ్ళతో మనకి ఎలియన్స్ ఉండాలి, ఫండ్ రావాలంటే వాళ్ళతో ఉండాలి, ఇవన్నీ చెప్తున్నారు మనకి. డిపెండెన్సీ మైండ్ సెట్ నుంచి గవర్నెన్స్ మైండ్ సెట్కి యుద్ధం ఏది? ఎన్టీ రామారావు గారు, అసలు మన పెద్దలు ఎన్టీ రామారావు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, వీళ్ళంతా గవర్నెన్స్ మైండ్ సెట్. సెల్ఫ్గా నేను గవర్నెన్స్ చేయాలి, నేను చేస్తా, సెల్ఫ్గా గవర్నెన్స్ చేయాలి, మా రాష్ట్రం మాకు ఇండిపెండెంట్గా ఉండాలనేది ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి. వీళ్ళు డిపెండెన్సీ మైండ్ సెట్. వాళ్ళతో ఎలియన్స్ లేకపోతే మనకు డబ్బులు రావు, వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు తెచ్చుకోవాలి, కనుక వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, క్యాడర్ని కన్విన్స్ చేయడానికి చెప్తున్నటువంటి మాటలు వీళ్ళంతా. ఓకే, డెవలప్మెంట్ అనేది పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎడ్యుకేషను, ఇండస్ట్రీ, స్టేట్ లెవెల్ పాలసీలు, స్టేట్ లెవెల్ ఇండస్ట్రీ, స్టేట్ లెవెల్ ఎడ్యుకేషన్ పాలసీ, స్టేట్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫోకస్ మీద డెవలప్ అయితే, సెంటర్తో అలియన్స్ అయితే కాదు. ఓకే, పొలిటికల్ లాయల్టీ అనేది సెంటర్తో ఉంటే మీకు డెవలప్మెంట్ అనేది ఒక మిత్. అది ఒక మిత్ అంతే, కేవలం అది మిత్తే. వీక్ పర్ఫార్మెన్స్ని మనం సెంటర్ మీద వేయకూడదు. సెంట్రల్ సపోర్ట్ లేనప్పుడు ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అవ్వదు, క్యాపిటల్ సిటీ కన్ఫ్యూజన్లో పడుద్ది, పాలసీ ఇన్స్టెబిలిటీ ఉండిద్ది, ఢిల్లీ వాళ్ళు సపోర్ట్ కావాలి మనకి, ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు. యాక్చువల్గా అదంతా కాదు. యూ జస్ట్ నీడ్ టు హ్యావ్ ఏ బిగ్ ప్లాన్, గుడ్ ప్లాన్, స్టాట్ అటానమిక్ ప్లాన్. మీరు స్టాట్ అటానమీలో ఒక మంచి ప్లాన్ ఉండాలి మీకు. అది ఉంటే డెవలప్ అయితే, సెంటర్ మీద ఆధారపడితే కాదు. ఈ రీజనల్ ప్రైడ్ పాలిటిక్స్ వదిలేసి, సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసి సెంటర్ ముందు నిలబడటం అనేది ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ పార్టీలు ఎందుకు చేస్తున్నాయో నాకు కూడా అంతుపట్టట్లేదు. ఐఎమ్ ఆల్సో క్లూలెస్ ఆన్ దాట్. ఓకే, మనం సర్వైవల్ కోసం ఢిల్లీతో ఉండాల్సిందే అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఇప్పుడు పొలిటికల్ పార్టీలు. ఓకే, సో కాబట్టి గతంలో చూడండి, మన గతంలో ఇప్పుడు ఎన్టీ రామారావు వాస్ వెరీ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. వై? ఇండిపెండెన్సీ మీద ఉన్నాడు ఎన్టీ రామారావు. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు ఆయన్ని. ఆయన అంతా 10 సంవత్సరాలు పరిపాలించాడు ఎన్టీ రామారావు. 10 సంవత్సరాల్లో ఆయన ఇంకా 200 సంవత్సరాలు గుర్తుంటాడు ఆయన. రాజశేఖర రెడ్డి 1000 సంవత్సరాలు గుర్తుంటాడు ఆయన ఇంకా. రాజశేఖర రెడ్డి ఎందుకు? వాళ్ళ యొక్క సశక్తి మీద డిపెండ్ అయ్యారు, వాళ్ళ రాష్ట్రం మీద డిపెండ్ అయ్యారు తప్ప సెంటర్ మీద డిపెండ్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమన్నా సపోర్ట్ వచ్చిద్దేమని సెంటర్ ఎదురు చూసినట్టు సెంటర్ ఎదురు చూసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చింది సెంటర్ ఎదురు. కనీసం రేవంత్ రెడ్డి అన్న చూడండి, రేవంత్ రెడ్డి ఈజ్ డూయింగ్ బెటర్ జాబ్. ఇతను రేవంత్ రెడ్డి ఇక్కడ రాష్ట్రానికి ఫాస్టెస్ట్ ఎకనామిక్ గ్రోత్లోకి తెలంగాణ వెళ్తుంది. ప్లస్ ఇతను రీజనల్ కొన్ని క్యాష్ సెన్సెస్ ఇవన్నీ చేసి రేవంత్ రెడ్డి ఆ రాష్ట్రాన్ని కొద్దిగా డెవలప్మెంట్లోకి తీసుకెళ్ళి డబ్బులు ఫండింగ్ చేస్తున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది, వాళ్ళ డబ్బులు లేవు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర. రేవంత్ రెడ్డి ఫండింగ్ చేస్తున్నాడు రూమర్ ఉంది. ఒక పక్క వాళ్ళ పార్టీకి ఫండింగ్ చేస్తా అతను రేవంత్ రెడ్డి గారు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీకి తీసుకెళ్ళాడు తెలంగాణని, బీయింగ్ యాంటీ సెంటర్. మరి మన వాళ్ళు చెప్పేటువంటి ఏంటిది, వీళ్ళు చెప్పేది ఏంది? మన సెంటర్కి అనుకూలంగా ఉంటే ఫండ్ వచ్చింది, ఈ థీరీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనకి తెలియదు. ఓకే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాంటీ బీజేపీగా అయినా కేసీఆర్ గొడవ పెట్టుకున్నాడు కదా బీజేపీ వాళ్ళతోటి. కేసీఆర్ చంద్రశేఖర్ గారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, హైదరాబాద్ గ్రోత్, వెల్ఫేర్ స్కీమ్స్లో చాలా కరెక్ట్గా చేశాడు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు.
యాంటీ సెంటర్ స్టాండ్స్ తీసుకుని డెవలప్ చేశాడు కదా. కాబట్టి కోఆపరేటివ్ ఫెడరలిజంను వదిలేసి డిపెండెన్సీ మీద పడతాం కరెక్ట్ కాదు. మన డిపెండెన్సీకి తీసుకెళ్ళి వేయటం అనేది మనకు తెలియదు. డెవలప్మెంట్కి ఒబేయింగ్ సెంటర్కి సంబంధం లేదు. మీ పొలిటికల్ స్ట్రాటజీలు మంచిగా మార్చుకుంటే మీ రాష్ట్రాలు డెవలప్ అవుతాయి. అది సంగతి. ఓకే సరే, ఎనివే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి? తమిళనాడు వెళ్ళాడు. తమిళనాడు వెళ్ళి అక్కడ తమిళనాడులో అటాక్ చేశాడు వాళ్ళని. డిఎంకే గవర్నమెంట్ వాళ్ళు ఉమెన్ బిల్లుని ఆపారు. హైదరాబాద్ బెంగళూరు లాగా డెవలప్మెంట్ చూడండి, నేను డెవలప్ చేశాను అని చెప్పడం మొదలెట్టాడు ఆయన. బీజేపీ అలైన్మెంట్ లేకుండా ఇవన్నీ కుదరదు, మనం 100% డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలంటే డబుల్ ఇంజిన్ ఉండాలి. ఇది ఎన్ని మాట్లాడు అక్కడికి వెళ్ళి డిఎంకే వాళ్ళు బిల్లు అడుగున్నారు, అది అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. బట్ ఇన్ఫ్యాక్ట్ స్టాలిన్ వెంటనే కౌంటర్ వేసాడు. స్టాలిన్ వచ్చి బయట వచ్చి మాకు చేయాల్సిన అవసరం లేదు, ఫెడరలిజం ఏంటి, ఇండిపెండెన్స్ ఏంటి, స్టేట్ అటానమీ గురించి మాకు వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మోరోవర్ మీరు సరెండర్ అయ్యారు వచ్చి మాకు టీచింగ్ చేయొద్దు అని చెప్పి స్టాలిన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. అవుట్ సైడర్ వచ్చి మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూసుకోండి, మీరు ఎందుకు డిపెండ్ అవుతున్నారు సెంటర్ మీద, ముందు అది చూసుకోండి, మాది ద్రవిడియన్ మోడల్ గవర్నెన్స్తో మేము టాప్ ఎకానమీలోకి వెళ్ళాము అని చెప్పి స్టాలిన్ వేసాడు. వెంటనే బయటకు వచ్చాయి. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు స్టాలిన్ ఆయన అడుగున్నారని చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. స్టాలిన్ ప్రెస్ మీట్ పెట్టి ఉమెన్ రిజర్వేషన్ అనేది ఇప్పుడు పెడితే ఇమీడియట్గా సపోర్ట్ చేస్తాము, మా ప్రాబ్లం డీలిమిటేషన్ సెన్సెస్, ఉమెన్ రిజర్వేషన్ కాదు, డిలే టాక్టిక్స్ చేసింది మీరు అని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అన్న దానికి స్టాలిన్ అంటాడు, డబుల్ ఇంజిన్ కాదు సింగిల్ ఇంజిన్, అది పవర్ఫుల్ ఇంజిన్ ఉండాలి. డబుల్ ఇంజిన్ పేరు 2 వీక్ ఇంజిన్ ఉంటే 3 ఇంజన్లు వీక్ ఎన్ని ఉంటే మాత్రం వీక్ ఇంజన్లు, సింగిల్ ఇంజిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని ప్రెస్ మీట్ పెట్టాడు. తమిళనాడు ఈజ్ టాప్ ఇండస్ట్రియల్ గ్రోత్, టాప్ సోషల్ వెల్ఫేర్లో మేము టాప్లో ఉన్నాము విదౌట్ సెంటర్ సపోర్ట్ అని అతను చాలా ధైర్యంగా చెప్పాడు స్టాలిన్ నిన్న. సింగిల్ ఇంజినే వర్క్స్ బెటర్ దాన్ ది రిమోట్ కంట్రోల్డ్ ఇంజిన్ అని చెప్పాడు అతను. రిమోట్ కంట్రోల్డ్ ఇంజిన్ కంటే ఇండిపెండెంట్ ఇంజిన్ బెటర్ అని చెప్పాడు అతను. మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్స్, ఆటోమొబైల్ సెక్టర్లు, సోషల్ ఇండికేటర్స్లో మేము చాలా డెవలప్ అయ్యామని చెప్పి అతను ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పాడు స్టాలిన్ నిన్న. తెలుగు వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడటానికి ట్రై చేశాడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగు వాళ్ళని అక్కడ తెలుగు వాళ్ళతో అంటే తెలుగు ఆడియన్స్ కోసం వెళ్ళాడు అనమాట ఆయన, ఓట్ బ్యాంక్ బీజేపీకి వేయించడానికి. సో స్టాలిన్ పెట్టి ఇది తెలుగు మాట్లాడినా సరే వీళ్ళందరూ కూడా తమిళియన్స్, వాళ్ళు ఏ భాష అన్నా మాట్లాడి, వన్స్ దే సెటిల్ దేర్ సిటిజన్స్ ఆఫ్ ద తమిళియన్, దేర్ ఫస్ట్ ద తమిళియన్స్, దెన్ వాట్ ఎవర్ ద లాంగ్వేజెస్ దే స్పీక్ ఇట్స్ ఇమ్మెటీరియల్ ఫర్ అస్. కాబట్టి మీరు వచ్చి తెలుగు మాట్లాడినంత మాత్రాన వాళ్ళు యాంటీ తమిళ్ ఓటింగ్ చేయరని చెప్పి ఆయన కౌంటర్ ఇచ్చాడు. ఇంకొక మాట అన్నాడు, బీజేపీ వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు. మేము నీట్ ఇంపోజిషన్ మేము అడ్డుకుంటే మీరు వెళ్ళి సరెండర్ అయ్యారు, హిందీ ఇంపోజిషన్ మేము అడ్డుకుంటే మీరు వెళ్ళి సరెండర్ అయ్యారు, సెంట్రల్ ఓవర్ రీచ్ని మేము అడ్డుకుంటే మీరు వెళ్ళి సరెండర్ అయ్యారు, మీరు వచ్చి మాకు ద్రవిడియన్ మోడల్కి, మీదంతా హిందుత్వ సెంట్రలైజ్డ్ మోడల్ మీది, మాది ద్రవిడియన్ మోడల్, మీరు వచ్చి మాకు లెక్చర్లు వినేంత వీక్ పొజిషన్లో మేము లేమని చాలా స్ట్రాంగ్ ఇచ్చాడు ఇతను స్టాలిన్. ఓకే, జనరల్గా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్డీఏ అలయన్స్లో ఉన్నాడు కానీ తప్పదు, ఆయన ఏమంటాడు, ఎన్డీఏ డెవలప్మెంట్, అపోజిషన్ అబ్స్ట్రక్షన్ చేసింది, బిల్లులు అడ్డుకుంటుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవన్నీ చేస్తే అతని వర్షన్ మొత్తం కూడా సెంట్రల్ కంట్రోల్, పొలిటికల్ బ్రాండింగ్, నేషనల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కూడా స్టాలిన్ కొట్టాడు. అవతల ప్రెస్ మీట్ పెట్టాయి. సో తమిళనాడు అనేది ఢిల్లీ పాలిటిక్స్కి ల్యాబొరేటరీ కాదు అది. we don't need any double engine when our single engine delivers what we want. Don't delay women's rights in the name of future calculations. Respect federalism before preaching development అని ఒక స్ట్రాంగ్ ఇచ్చాడు. రెస్పెక్ట్ ఫెడరలిజం బిఫోర్ ప్రీచింగ్ ద డెవలప్మెంట్. మీరు అభివృద్ధి అని చెప్పేటువంటి మీరు నాయకులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులు చెప్పాడు అతను, మీరు అభివృద్ధి గురించి మాట్లాడాలి, ఫస్ట్ ఫెడరలిజాన్ని, స్టేట్ అటానమీని రెస్పెక్ట్ చేయండి అని
ఒక స్ట్రాంగ్, అది నిజంగా మన నాయకులు ఆలోచించాల్సిన విషయం అది. థ్యాంక్ యూ, నమస్కారం.